Hello friends, good morning. Welcome back to Victoria's #1 super rich peace and super health tip. So నేను ఇప్పుడు ఇక్కడ లండన్లో ఉన్నాను. సో ఇక్కడ ఇంత ఎండ ఉంది కదండి, బట్ గాలి ఎలా ఉందో తెలుసా, చాలా చిల్డ్ బ్రీజ్ వస్తుంది, సూపర్గా ఉంది. సో ఇంత ఎండ ఉన్నా కానీ ఇంత మంచి గాలి వస్తుందంటే అది అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇదండి మా ప్యారల్ లాడ్జ్, అండ్ దట్ ఈస్ అవర్ లాడ్జ్. అండ్ అక్కడ మేము స్టే చేస్తున్నాం ఒక 10 days. అండ్ నౌ ఆ బెడ్ సైడ్ నుంచి మేము ఇలా బయటికి రాగానే ఫైండ్ దిస్ ఫౌంటైన్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఫౌంటైన్. అండ్ దెన్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి. సబ్వే దగ్గర నుంచి, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సిటీ అని చెప్పొచ్చు. మిల్టన్ కీన్స్, ఐ మీన్ మిల్టన్ కీన్స్ నా. అండ్ సబ్వే ఉంది. ఫస్ట్ డే వి బీన్ టు దట్ జీజీకి వెళ్ళాము. ఇట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట. అక్కడ ఏది ముట్టుకున్నా 10 pounds ఇవ్వనే అవుతుంది. 10 pounds అంటే యూ మైట్ బి నోయింగ్ ఇట్, మనకు 1000 rupees అనమాట. సో చిన్నది ఏదైనా ముట్టుకున్నా కానీ అలాగే ఉంటుంది. సో యూ మైట్ బి ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్, బట్ ఇక్కడ అది చాలా తక్కువ. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీథింగ్, ఇండియన్ గ్రాసరీ షాప్స్ కూడా మీ చుట్టుపక్కలే ఉన్నాయి. యూ కెన్ గో అహెడ్, డోంట్ వరీ, డోంట్ బి అఫ్రైడ్ టు స్టెప్ ఇన్ టు యూకే. సో యూకేలో మీకు అన్నీ ఉన్నాయండి. సో కూర్చోడానికి హాయిగా కూర్చొని, హాయిగా కూర్చొని అందరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఫ్యామిలీస్ ఈవినింగ్ పూట వచ్చి, ఈరోజు ఎవ్వరు లేరు అండ్ అందరు రావడం స్టార్ట్ చేస్తున్నారు. సో నేను దానికి ముందే, ఇప్పుడు ఇంకా 11 o'clock అవుతుంది, బట్ చల్లగాలి ఇంకా వస్తుంది. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ నేచర్. ఎండ ఉన్నా కానీ ఏమీ అంత కష్టంగా లేదు. ఇట్స్ టూ గుడ్. ఐ లవ్ దిస్ ప్లేస్. అండ్ మిల్టన్ కీన్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ లండన్, ఐ కెన్ సే. ఏమో నేను ఫీల్ అవుతున్నాను అలా, ఎందుకంటే మేబీ ఐఎమ్ ఇన్ ద సిటీ సెంటర్. అటు సైడ్ మొత్తం అటు వెళ్తే మనకు ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. యూ విల్ గెట్ నైస్ స్పైసీ చికెన్ బిర్యానీ అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో జీజీ అని ఉంది, ఇక్కడ బ్లాజమ్ రూమ్ ఉందండి. అండ్ నాకు చాలా నచ్చింది. ఏదో ఒక రోజు నేను స్టెప్ ఇన్ అవుతాను దాంట్లోకి, బికాజ్ డైలీ మంచిగా అందరు ఫ్యామిలీస్తో వచ్చి, పిల్లలతో వచ్చి అక్కడ మంచిగా హ్యాంగ్ అవుట్ అవుతారు. సో దే ఆర్ ఎంజాయింగ్. అండ్ లండన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. డోంట్ గెట్ అఫ్రైడ్. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు భయపడకండి, ఎలా బ్రతుకుతాము, ఏం చేస్తాము ఇక్కడ అని. చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ లైక్ యూ విల్ మిస్ యువర్ ఫ్యామిలీ. Try to get them soon here and try the ways to get them here. And చాలా ఉన్నాయి ప్రతి స్ట్రీట్లో, బట్ లిటరల్లీ కన్ఫ్యూజింగ్. స్టార్టింగ్లో ఉంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకనంటే కొంచెం ఏమంటారు, తిరిగితే మీకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఏముంది, ఎలా ఉంది అనేది. అండ్ ఇట్స్ టూ గుడ్. ప్లీజ్ గో అహెడ్ అండ్ భయపడకండి ఇక్కడికి రావడానికి. అండ్ సచ్ ఎ కూల్ బ్రీజ్ దట్ ఐఎమ్ గెటింగ్ హియర్. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద అకామిడేషన్, మీకు కంపల్సరీ షేరింగ్లోనే దొరుకుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ బెడ్రూమ్స్, దెన్ ఇక్కడ మనకు కౌన్సిల్ ట్యాక్స్ అని అవన్నీ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో విత్ యూ నీడ్ ఆల్ దీస్ టు బి కవర్డ్. అండ్ డెఫినెట్గా మీరు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాతనే మీరు ఏదైనా చేయగలుగుతారు ఇక్కడ, బికాజ్ మీ క్రెడిట్ స్కోర్ని వాళ్ళు కంపల్సరీ దృష్టిలో పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఇదిగో బనానా ట్రీ అని ఉందండి, చూడండి బనానా ట్రీ. అక్కడ మీకు స్ట్రీట్ ఫుడ్ లాగా కూడా ఉంటాయి అక్కడక్కడ షాప్స్. యూ కెన్ గో అండ్ అన్ని బనానాతో చేసిన డెలిషియస్ డిషెస్ ఉంటాయి. సో ఇక్కడ రోడ్ క్రాసింగ్ మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేనే లేదు. అండ్ చాలా హెవీగా వస్తుంది. ఇక్కడ ఒక ఘోరం జరిగిపోయిందండి, చాలా పెద్ద జోక్ అది. చూస్తున్నారు కదా, నేను ఫ్రాక్ వేసుకెళ్ళాను అండ్ గాలి ఫాన్ లాగా కుమ్మేస్తుంది అనమాట. సో ఆ ఫ్రాక్ ఎగిరి కరెక్ట్గా నా ముఖం మీద పడింది. సో అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నాకు ఎంత షై ఫీల్ అయ్యానంటే మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా. ఈ యూట్యూబర్స్ అంతా ఇంతే అండి, అక్కడే ఉండి మళ్ళీ ఆ 1 minute మళ్ళీ కవర్ చేయడం స్టార్ట్ చేశాను, చూసారు కదా. సో ఎందుకంటే ఎవరు లేరు కదా, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేశాను, బట్ టేక్ కేర్. చూసారు కదా అక్కడ ఆయన నుంచొని ఉన్నాడు, ఆయన్నే అండి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ షై, బట్ దెన్ ఐ కవర్డ్ ఇట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ మీరు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రోడ్ క్రాసింగ్స్ చేయడానికి లేదు. ఒక పెడెస్ట్రియన్ లేన్ ఉంటుంది, అందులో నుంచే వెళ్ళాలి. అండ్ అక్కడి నుంచే మీరు డ్రైవింగ్ చేయాలి అనమాట, అక్కడి నుంచే వాకింగ్ చేయాలి. సో అప్పుడే, అదర్వైజ్ మీకు ఎన్ని తిట్లు కావాలంటే అన్ని కుమ్మరిస్తారు వాళ్ళు. కార్లలో నుంచే ఘోరమైన తిట్లు తిడతారు. ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఒకరు తిట్టారు మమ్మల్ని. సో ఇష్టం వచ్చినట్టు వెళ్ళదు, మనకు తెలియదు అది. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను మీకు ఎలా వెళ్ళాలి అనేది. ఎక్కడైతే పెడెస్ట్రియన్ వాక్ బ్లాక్ కలర్లో రాసి ఉంటుందో
అక్కడ నుంచి వెళ్ళాలి. అది కూడా నేను మీకు ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను, ఎటు నుంచి మీరు రోడ్ క్రాస్ చేయాలి అనేది. అండ్ దెన్ ఇట్స్ అమేజింగ్లీ గుడ్ ప్లేస్ టు లివ్ ఇన్. ఓకే, మరి నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్. ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు సాటర్న్ దిస్ ఫ్రైడే, probably tomorrow. So bye to Milton Keynes. I loved Milton Keynes though. I'll be back anyways if my office starts soon. So kabatti antavaraku mari selu. Take care, bye. See you, love you all. Bye.